ఈ రాత్రి మన మధ్యలో చాలా గొప్ప దైవ సేవకులు ఫోడయ్య గారు ఉన్నారు. వారిని ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. వారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. వరంగల్ నుంచి తమ్ముడు సంతోష్ పాస్టర్ గారు కూడా ఉంటారు. సంతోషం వారు వచ్చి తర్జుమా చేస్తారు. వారి ఇరువురిని ప్రేమతో ఆహ్వానిస్తుండగా చప్పట్లు కొట్టి మనందరం కూడా వారిని ఆహ్వానించాలి. Hallelujah. 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 Glory to the King of Kings. రాజుల రాజుకు మహిమ కలుగును గాక. Amen. Amen. He is the one who is worthy for every glory, every honor, every praise. సమస్త మహిమ ఘనత సమస్త స్తోత్రములకు పాత్రుడు అర్హుడు ఆయన మాత్రమే. Amen. Amen. Hallelujah. Hallelujah. Last year we were here గత సంవత్సరం కూడా మేము ఇక్కడ ఉండి ఉన్నాం. and God has brought us back once again in this year. మరొకసారి ఈ సంవత్సరం కూడా మీ మధ్యలోనికి దేవుడు మమ్మల్ని తోడుకొని వచ్చి ఉన్నాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. And I want to thank Pastor Krupa Samuel for inviting us. దైవజనులు కృపా సామ్యుల్ గారికి మమ్మల్ని ఆహ్వానించినందుకు వందనాలు తెలియజేస్తున్నాం. I respect him because he's a man of God who serves the Lord with zeal. మరి గొప్ప కాంక్షతో గొప్ప వాంఛతో ప్రభువును సేవించే గొప్ప దైవజనుడు గనుక వారిని నేను ఎప్పుడు గౌరవిస్తూ ఉంటాను. And I want to thank every pastors who are here. అలాగే ఇక్కడ ఉన్నటువంటి దైవజనులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. Pastors who are here. పాస్టర్మ గారులను బట్టి వందనాలు. Everyone was seated here are great men of God. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా గొప్ప దైవజనులు. Used by God in different parts of Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాంతాల్లో బలంగా దేవుని చేత వాడబడుచున్నటువంటి దైవజనులు ఇక్కడ To ఉన్నారు. stand before you, it's my honor, sir. మీ ఎదుట నిలబడటము నాకు ఒక గొప్ప ఘనతగా భావిస్తున్నాను సహోదరులారా. And I want to thank for the people who are here this evening. అలాగే ఈ సాయంకాలం ఇక్కడ కూడి వచ్చినటువంటి మీ అందరిని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. I have a word from the Lord to speak to you. మీతో మాట్లాడటానికి గాను ప్రభు నుండి నేను ఒక మాటను కలిగి ఉన్నాను. And I believe something will happen by the end of this meeting. ఈ కూటం ముగిసే లోపు ఏదో ఒక కార్యము జరగబోతుందని నేను నమ్ముచున్నాను. Because there is power in the word of God. ఎందుకంటే దేవుని వాక్యంలో శక్తి ఉన్నది. It's not just preaching, ఇదేదో ప్రకటించడం వాక్య ప్రకటన మాత్రమే కాదు, but the power of God is backed up by the word of God. దేవుని వాక్యము వెనక దేవుని వాక్యంతో పాటు ఆయన శక్తి వస్తున్నది. Every word that goes out of his mouth, it will not return back void. ఆయన నోట నుండి బయలు వెళ్ళే ప్రతి మాట వృధాగా వ్యర్థంగా తిరిగి రాదు. For what purpose it goes forth, ఏ ఉద్దేశం కొరకైతే ఆ మాట పంపబడుతుందో it shall accomplish. అది తప్పక నెరవేర్చబడుతుంది. I love the word of God. అందుకే దేవుని వాక్యం అంటే నేను బహుగా ఇష్టపడతాను. Why? ఎందుకు? It has got power. అందులో గొప్ప శక్తి ఉన్నది. Amen. ఆమేన్. It can do physically, it can do spiritually also. అది శారీరకంగా భౌతికంగా కార్యం చేయగలదు, అలాగే ఆత్మ సంబంధమైన కార్యాన్ని కూడా చేయగలదు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. How many of you ready for the word of God? ఎంతమంది దేవుని వాక్యం కొరకు సిద్ధంగా ఉన్నారు? Amen. చెప్పండి. చెప్పండి గట్టిగా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Last year I was here. గత సంవత్సరం నేను ఇక్కడ వచ్చి ఉన్నప్పుడు Anybody remember what message I preached? ఏ సందేశాలు మీతో పంచుకున్నానో మీకు ఎవరికైనా జ్ఞాపకం ఉన్నదా? Last year పోయిన సంవత్సరము we were here for 2 days. 2 రోజుల పాటు ఇక్కడ ఉండి ఉన్నాం. Anybody remember the message? ఎవరికైనా జ్ఞాపకం ఉన్నదా? జ్ఞాపకం ఉన్నవారు చేయొద్దండి. ఎక్కడ ఏం చేతులు కనబడట్లేదు. Okay, one hand I see. ఒక చేయి కనబడింది, 2 చేతులు. If you are lifting your hand, please can you please stand up, ma'am? ఒకవేళ అమ్మగారు మీరు చేతులు ఎత్తారు కనుక మీరు ఒక్కసారి లేచి నిలబడతారా దయచేసి? People who remember the last year's message. గత సంవత్సరము నేను ఇచ్చిన సందేశం జ్ఞాపకం ఉన్నవారు లేచి నిలబడండి. 2 people are there. 2 ఉన్నారు. But I brought one gift. అయితే నేను ఒకటే గిఫ్ట్ తీసుకొచ్చాను. Okay?
I want to ask them. నేను వారిని అడుగుతాను ఇప్పుడు. First, blue saree will say, అమ్మ ముందుగా మీరు చెప్పండి. బ్లూ శారీ, what message did I preach? నేను ఏం వాక్యము, ఏం సందేశం ఇచ్చాను? Okay. మీరండి. అమ్మ మీరు చెప్పండి. వినబడట్లేదమ్మా. మేఘస్తమమ్మ. మీరండి. I spoke last year about the Garden of Eden. ఏదెను తోటను గురించి నేను మీతో మాట్లాడి ఉన్నాను గత సంవత్సరము. And congratulations. అమ్మ మీకు అభినందనలు తెలియజేస్తున్నాం. Amen. 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 Praise. ఆమేన్. I was speaking last year about the Garden of Eden. ఏదెను తోటను గురించి లేదా ఏదెను వనమును గురించి గత సంవత్సరం నేను మీతో మాట్లాడుతూ వచ్చి ఉన్నాను. That message touched one of the pastor who was seated here last year. ఆ సందేశము ఇక్కడ కూర్చున్నటువంటి దైవజనులలో ఒక దైవజనుని అది ఎంతగానో బాగా తాకింది. And he began to meditate on the Garden of Eden. ఆ ఏదెను తోటను గురించి ఆ అంశాన్ని ఆయన క్షుణ్ణంగా ధ్యానించడం మొదలు పెట్టాడు. After 3 or 4 months he called me. దాదాపు 3 నెలలు గడిచి 3 లేక 4 నెలలు గడిచాక ఆయన నాకు ఫోన్ చేశారు. He said like this, వారు ఇలాగ అన్నారు, this Garden of Eden I started to prepare myself. ఈ ఏదెను తోటను గురించి నన్ను నేను సిద్ధపరచుకోవడం మొదలు పెట్టి ఉన్నాను అని చెప్పి ఉన్నాడు. I was going out lot. మరి నేను చాలా బయటకు వెళ్తూ వస్తున్నాను, బయట ప్రయాణాలు But చేస్తూ వచ్చాను. after this message, అయితే ఈ ఏదెను తోటను గురించి మీరు ఇచ్చిన సందేశం తర్వాత I began to concentrate on my Eden. నా ఏదెను తోటను గురించి నేను శ్రద్ధ వహించడం మొదలు పెట్టానని చెప్పాడు. Not only he, but also his wife. తను మాత్రమే కాక తన భార్య కూడా. It made such an impact on his life. తన జీవితాన్ని అంతగా ప్రభావితం చేసింది సందేశం. Amen. ఆమేన్. If it can happen to a man of God, ఒక దైవజనునికి అలా జరిగితే 100% something must happen to the people who are here. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏదో ఒకటి జరిగి ఉంటుంది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. The reason why I am asked that question, నేను ఆ ప్రశ్న ఎందుకు అడిగానంటే tonight's message I'm going to speak about one more garden. ఈ రాత్రి నేను మీతో మాట్లాడబోతున్నటువంటి అంశము మరొక తోటను గురించి నేను మీతో And I మాట్లాడబోతున్నాను. want you to listen carefully. చాలా జాగ్రత్తగా మీరు వినాలని మనవి చేస్తున్నాను. Garden of Eden was different from Garden of Gethsemane. ఏదెను తోట నుండి గెత్సెమనే తోట చాలా భిన్నంగా ఉంటుంది. It's completely different. అది పూర్తిగా భిన్నంగా ఉంటుంది, వేరుగా ఉంటుంది. Every man who lives in this world ఈ లోకంలో జీవించే ప్రతి మనుష్యుడు have to go through the Garden of Gethsemane. ఈ గెత్సెమనే అనే ఆ తోట గుండా వెళ్ళవలసిన అనుభవంలో ఉండి ఉంటాడు. Every person in this world ఈ లోకంలో ఉన్న ప్రతి మనుష్యుడు have to go through the Garden of Gethsemane. ఈ గెత్సెమనే తోట అనే అనుభవం గుండా వెళ్ళవలసిందే. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. We are very close to celebrating the Easter festival. మనము ఈస్టర్ పండుగ జరుపుకునే దానికి చాలా సమీపంగా ఉన్నాం. In fact, very close to Palm Sunday. మరి ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే మట్టలాదివారం అనే ఆ పండుగ చేసుకోవడానికి చాలా సమీపంగా ఉన్నాం, దగ్గరలో ఉన్నాం. After the Palm Sunday, ఈ మట్టలాదివారం గడిచిన తర్వాత there was a Last Supper. మరి అక్కడ ప్రభురాత్రి భోజనం ఉన్నది, Last Supper. చివరి భోజనము. And after the disciple had the Last Supper, ఆ చివరి రాత్రి భోజనం చేసిన తర్వాత శిష్యులు they go out to a place called Garden of Gethsemane. వారంతా కలిసి గెత్సెమనే అన్న తోట వైపు దగ్గరికి వెళ్ళి ఉన్నారు. As Jesus was with the disciples, యేసుక్రీస్తు వారు శిష్యులతో ఉండి ఉండగా 11 disciples, 11 మంది శిష్యులు ఉన్నారు. he picked up the 3 from the 11 ఆ 11 మందిలో నుండి 3 ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు. and let them in a different place, ప్రత్యేకపరిచి వారు తనతో పాటు తీసుకొని వెళ్ళి ఒక స్థలంలో పెట్టాడు. and told the 3 disciples, ఆ 3 శిష్యులతో ఆయన చెప్పిన మాట Peter, ఏంటంటే James and John, మరి పేతురు, యోహాను, యాకోబు, and told them, you spend time
in prayer. వారికి అక్కడ కూర్చోబెట్టి ఏమన్నాడంటే మీరు ఇక్కడ ప్రార్థన చేస్తూ ప్రార్థనలో సమయం గడపమన్నాడు. Hallelujah. హల్లెలూయా. 8 plus 3. 8 + 3 It is 11. 11. But Jesus had 12 disciples. అయితే యేసయ్యకు 12 మంది శిష్యులు ఉన్నారు కదండి. But one went out after dinner. అయితే ఒక్క వ్యక్తి భోజనం తర్వాత వెళ్ళిపోయాడు బయటికి. His name is Judas Iscariot. అతని పేరు యూదా ఇస్కరియోతు. Hallelujah. హల్లెలూయా. So today, yes, last year, గత సంవత్సరము Eden Garden. ఏదెను తోట గురించి పంచుకున్నాను. This year, ఈ సంవత్సరము Garden of Gethsemane. గెత్సెమనే తోట గురించి నేను పంచుకుంటున్నాను. Hallelujah. హల్లెలూయా. These two gardens is a very, very important garden. ఈ రెండు తోటలు కూడా చాలా చాలా ప్రాముఖ్యమైనవి. In the first Garden of Eden, ఆ మొదటి తోట లేదా ఆ వనము ఏదెను వనంలో there was one man called Adam. అక్కడ ఒక్క వ్యక్తి ఉన్నాడు, అతని పేరు ఆదాము. In the Garden of Gethsemane, ఈ గెత్సెమనే వనంలో లేదా గెత్సెమనే తోటలో there was one more person. మరొక వ్యక్తి ఉన్నాడు అక్కడ. His name is Last Adam. ఆయన పేరు చివరి ఆదాము. The first one is the first Adam. మొదటి ఆదాము ఈ ఏదైనా తోటలో ఉన్నాడు. And in the Garden of Gethsemane, we see the last Adam. కడపటి ఆదామేమో ఈ యొక్క గెత్సెమనే తోటలో ఉన్నాడు. Today, ఈ రోజు you can choose to be in the Adam of first Adam or in the Adam of the last. నీవు ఉంటే ఒకవేళ ఆ మొదటి ఆదాములోనైనా ఉండాలి, లేదా రెండవ ఆదాం అనే ఆ వ్యక్తిలోనైనా ఉండగలిగే అనుభవంలో ఉండాలి. In Adam ఆదాములో or in Christ. లేదా క్రీస్తులో. Amen. ఆమేన్. Jesus Christ is called as a last Adam. యేసు క్రీస్తు వారు కడపటి ఆదాము అని పిలువబడ్డాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Before I talk about the garden, నేను ఈ తోటను గురించి మాట్లాడే ముందు, before I compare the Garden of Eden to Garden of Gethsemane, ఏదెను తోటకు అలాగే ఈ గెత్సెమనే తోటకు ఉన్నటువంటి అనుబంధం, ఆ వ్యత్యాసం ఏంటో పంచుకునే ముందు I need to talk about the first Adam and the last Adam. ముందుగా మొదటి ఆదాము కడపటి ఆదాము గురించి నేను మీతో మాట్లాడాలి. If you read in 1 Corinthians chapter 15 verse 45, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 45వ వచనంలో చూస్తే, 1 Corinthians chapter 15 verse 45, మొదటి కొరింథీ 15:45 the Bible says like this: బైబిల్ ఇలా సెలవిస్తుంది. So it is written, the first man Adam became a living being, the last Adam became a life-giving spirit. ఇందు విషయమై ఆదాము అనే మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది, కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను. Mankind is divided into two groups. మానవాళి, సమస్త మానవాళి రెండు గుంపులుగా విభాగించబడి ఉన్నాయి. One in Adam, the second one in Christ. మొదటి గుంపేమో ఆదాము అనే వ్యక్తిలో ఇమర్చబడి ఉన్నవి, రెండవ గుంపేమో క్రీస్తులో అమర్చబడి ఉన్నవి. Hallelujah. హల్లెలూయా. People who are seated here, ఇక్కడ కూర్చున్న జనులు, you may belong to in Adam, మీరు ఒకవేళ ఆదాములో ఉన్న వ్యక్తులుగా చెంది ఉండవచ్చు, or you can be in Christ Jesus. లేదా క్రీస్తు యేసులో ఉన్న వ్యక్తులుగానైనా ఉండవచ్చు. The entire mankind is divided into two groups. కాబట్టి ఈ భూమి మీద ఉన్న సమస్త మానవాళి, మనుషులందరూ కూడా రెండు గుంపులుగా విభాగించబడుతున్నారు. I began to study about this one. దీని గురించి నేను బాగా ధ్యానించడం మొదలు పెట్టాను. Adam was the head of the human race. ఆదాము మానవాళంతటికి కూడా ప్రథముడుగా ఉన్నాడు. Jesus Christ, the last Adam, ఈ కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు వారు, he is the head of the spiritual race. ఆయన ఆత్మ సంబంధమైనటువంటి తరానికి ఆయన శిరస్సుగా ఉన్నాడు. The first Adam came from the mud. మొదటి ఆదామేమో మట్టి నుండి వచ్చినవాడు. But the last Adam అయితే ఈ కడపటి ఆదాము was conceived by the Holy Spirit. పరిశుద్ధాత్మ మూలముగా జన్మించాడు. The first Adam was created from the earth. మొదటి ఆదామునేమో భూమి నుండి సృష్టించబడి ఉన్నాడు. But the last Adam, Jesus Christ, was conceived by the Holy Spirit. అయితే కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఉనికిలోనికి వచ్చి The ఉన్నారు. first Adam was created in the innocence.
మొదటి ఆదామేమో అమాయకత్వంలో ఆయన పుట్టి ఉన్నాడు, and became a sinner. ఆ తర్వాత పాపిగా మారాడు. అమాయకుడిగా పుట్టాడు లేదా సృష్టించబడ్డాడు, తర్వాత పాపిగా మారాడు. The last Adam, అయితే ఈ కడపటి ఆదాము he was born holy and remained holy. ఆయన పరిశుద్ధుడిగా జన్మించాడు, పరిశుద్ధుడిగానే కొనసాగాడు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. I will tell you why I am saying all these things. ఈ విషయాలన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానో కూడా మీకు చెప్తాను. If you read 1 Corinthians chapter 15 verse 21, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 21వ వచనం గనుక మీరు చదివినట్లయితే, for as by man came death, by a man as also came resurrection and death. మనుషుని ద్వారా మరణం వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. Hallelujah. హల్లెలూయా. Because of Adam, ఆదామును బట్టి everybody died. అందరూ చనిపోయారు. Amen. ఆమేన్. But because of the last Adam, అయితే కడపటి ఆదామును బట్టి everybody will be resurrected if they put their faith on him. ప్రతి ఒక్కరు ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి వారు కూడా పునరుద్ధానం అవుతారు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. We హల్లెలూయా. all know the story about Adam in the Garden of Eden. ఏదెను తోటలో ఉన్నటువంటి ఆదామును గురించినటువంటి ఆ కథ అంతా మనకు బాగా తెలుసు. But tonight, అయితే ఈ రాత్రి I want you to know something about the last Adam in the Garden of Gethsemane. గెత్సెమనే తోటలో ఉన్నటువంటి ఆ యొక్క కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తుని గురించి కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలని నేను The first కోరుచున్నాను. Adam, మొదటి ఆదాము he began his life in the Garden of Eden. ఏదెను తోటలో తన జీవితాన్ని ప్రారంభించాడు. But the last Adam అయితే కడపటి ఆదాము came to the Garden of Gethsemane at the end of his life. తన జీవిత ముగింపులో ఆయన ఈ గెత్సెమనే తోటకు వచ్చి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Adam committed sin and fell in sin. ఆదాము పాపము చేశాడు, పాపంలో పడిపోయాడు. But the last Adam in Gethsemane, he అయితే overcame temptation. అయితే గెత్సెమనే తోటలో ఉన్నటువంటి కడపటి ఆదామైన యేసుక్రీస్తు వారు పాపమును జయించి ఉన్నాడు. In fact, he conquered the sin. పాపమును ఆయన జయించేశాడు, ఆయన పూర్తిగా Hallelujah. దానిపైన ఆధిపత్యం సంపాదించాడు. Hallelujah. హల్లెలూయా. First Adam, మొదటి ఆదాము, last Adam. కడపటి ఆదాము, Both of them వారిద్దరూ కూడా were in the garden. వారిద్దరూ తోటలోనే ఉన్నారు. One was in the Garden of Eden. ఒకరేమో ఏదేను తోటలో ఉన్నారు. Eden means it's a place of pleasure. ఏదేను అనగా సంబరముతో కూడినటువంటి స్థలము. It is a place of enjoyment. ఆనందము, సంతోషము, సంబరాలు It చేసుకునే is a స్థలం. place of happiness and thrill. సంతోషము, ఉత్సాహంతో ఉండే స్థలం అది. Hallelujah. హల్లెలూయా. But I want you to know what is Gethsemane. అయితే గెత్సెమనే ఏంటో మీరు తెలుసుకోవాలని కూడా When the కోరుచున్నాను. last Adam went into Gethsemane, ఈ కడపటి ఆదాము గెత్సెమనేలోకి వెళ్ళినప్పుడు what does Gethsemane means? గెత్సెమనే అనగా ఏమిటి? Gethsemane means గెత్సెమనే అంటే it is a oil press place. నూనె ఒత్తిడి చేయబడుతున్నటువంటి స్థలం అది. Amen. ఆమేన్. Gethsemane గెత్సెమనే అంటే is olive oil taken place. ఒలీవ నూనె అది లోపలికి వెళ్ళి బాగా ఆ నలగొట్టబడి ఆ నూనె రసం బయటికి రావడం అనే The స్థలం olives are collected all over. మరి అంతటా కూడా ఒలివ ఆ చెట్లన్నీ ఉంటాయి అక్కడ. Olives are collected. అన్ని ఆ చెట్ల ఉన్నటువంటి ఆకులన్నీ అన్ని పోగు చేయబడతాయి. They bring it to Gethsemane ఆ గెత్సెమనేకి తీసుకొస్తారు. and pack it one over the other. ఒక్కదాని మీద ఒకటి అలా అన్ని పేరుస్తారు. They keep a big stone on top of it. దాని మీద ఒక పెద్ద రాయి పెడతారు. And again they stock it. మళ్ళీ దాని మీద మళ్ళీ కొన్ని ఆకులు పెడతారు. Again they keep another stone. మళ్ళీ ఇంకొక పెద్ద బండ పెడతారు. And bigger it goes. ఇంకా పైకి పెద్ద పెద్దగా దాన్ని అలా చేసి The olive begins to break and gives out oil.
ఆ యొక్క ఒలివ అన్నది అది నలిగిపోయి దానిలో నుండి రసము నూనె కారడం The మొదలవుతుంది. last Adam, కడపటి ఆదాము you know what happened to him? ఆయనకి ఏం జరిగిందో తెలుసా? He didn't have pleasure there, ఆయనకు అక్కడ ఉత్సాహము సంతోషం లేదండి. but he was pressed down. అక్కడ ఆయన నలగొట్టబడి ఉన్నాడు, He was pressed down, అణచబడ్డాడు, completely broken. పూర్తిగా విరగొట్టబడ్డాడు. Even his sweat became blood, the Bible says. ఆయన చెమట కూడా రక్త బిందువులుగా మారిపోయిందని బైబిల్ As చెప్తుంది. son of God, దేవుని కుమారుడు, son of God, దేవుని కుమారుడు he cried out. ఆయన మొర పెడుతూ ఉన్నాడు, He's crying out. ఆయన మొర పెడుతున్నాడు. If it is your will, take away the cup from me. నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, But not my will, let your will be done. ఆయనను నా చిత్తము కాదు నీ చిత్తము చొప్పున జరుగునుగా. What happened to the last Adam? ఈ కడపటి ఆదాముకి ఏం జరిగిందండి? Not eating and drinking and enjoying, తినుచు త్రాగుచు సంతోషంగా లేడండి, but he was going through tension, trouble and pain. ఒత్తిడి, శ్రమ, వేదన గుండా వెళ్తున్నాడు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. We know about the Garden of Eden. ఏదైనా తోట గురించి మనకు బాగా తెలుసు. Soon we are going to celebrate Easter. మనము త్వరలోనే ఈస్టర్ పండుగ జరుపుకోబోతున్నాం. Maybe few weeks we are going to celebrate that. కొన్ని వారాలు గడిచిన తర్వాత మనం ఆ పండుగ But చేసుకోబోతున్నాం. tonight, అయితే ఈ రాత్రి I want to tell you one thing. ఒక్క విషయం నేను మీకు చెప్పాలని You కోరుచున్నాను. can stay with Eden or you can come to Gethsemane. మీరు ఏదేను తోటలోనే మిగిలిపోయి అక్కడే ఉండిపోవచ్చు, లేదా అక్కడి నుండి మీరు గెత్సెమనే తోట అనుభవంలోకి రావచ్చు. Jesus యేసు could not bear the pain upon his life. ఆయన జీవితం మీదకి వచ్చినటువంటి ఆ నొప్పిని, ఆ బాధను ఆయన భరించలేకపోయాడు. In the Garden of Eden, ఆ ఏదేను తోటలో it is a place of luxury. అది ఎంతో సంతోషకరమైనటువంటి, అంటే ఆహ్లాదకరంగా గడిపే స్థితి. అది Beautiful place. చాలా Actually. చక్కగా ఆ ఆనందకరమైనటువంటి అనుభవాలతో ఉండే. If you go deep inside that garden, ఆ తోటలోనికి మీరు వెళ్ళి లోతుగా ఆలోచిస్తే, ధ్యానిస్తే, oh, it's a wonderful place. అద్భుతమైన స్థలం అది. Some people say it is like paradise. కొంతమంది ఏమంటారంటే అది పరదైసు లాగా ఉంటుందట. Some people say it is like New Jerusalem. మరికొంతమంది ఏమంటారంటే నూతన యెరూషలేము వలె ఉంటుందంటారు. But when Adam committed sin, అయితే ఆదాము పాపము చేసినప్పుడు the Bible says బైబిల్ సెలవిస్తుంది, he hid himself. ఆయన తనను తాను కొట్టుకున్నాడు, ఆయన దాక్కున్నాడు. Hallelujah. హల్లెలూయా. When God came into the Garden of Eden, ఆ ఏదెను తోటలోనికి దేవుడు వచ్చినప్పుడు he was not there. అక్కడ లేడు, కనబడలేదు. Adam is not there. ఆదాము కనబడలేదు. So God said, Adam, Adam, where are you? దేవుడు అన్నాడు, ఆదామా, ఆదామా, నువ్వు ఎక్కడున్నావు? Why? ఎందుకు? Because Adam was hiding ఆదాము అక్కడ దాక్కుని ఉన్నాడు. in the Garden of Gethsemane. గెత్సెమనే తోటలో People came to arrest Jesus. యేసును బంధించి తీసుకొని వెళ్ళడానికి జనులు వచ్చారు. Do you know what happened? ఏం జరిగిందో తెలుసా? Jesus never hid himself. యేసు ఆయన దాక్కోలేదు. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. You know what he did? ఆయన ఏం చేశారు తెలుసా అండి? Whom are you searching? మీరు ఎవరిని వెతుకుచున్నారు? Whom you are looking for? ఎవరి కొరకు చూస్తున్నారు? And they said, వారన్నారు, Jesus of Nazareth. నజరేయుడైన యేసు కొరకు మేము చూస్తున్నామన్నారు. Do you know what Jesus said? అప్పుడు యేసయ్య ఏమన్నాడో తెలుసా? Here I am. నేనే ఆయనను. Here I am. ఇదిగో నేనే. The word I am, he said. నేనే అనే మాట ఆయన పలికి ఉన్నాడు. When he said that word, ఆ మాట ఆయన చెప్పినప్పుడు the Bible says, బైబిల్ సెలవిస్తుంది, they went back వారు వెనుకకు వెళ్ళి and then they fell down. అలా పడిపోయారు ఉన్న పాపం. Why? ఎందుకు? Because Jesus was the great I am. ఎందుకంటే యేసు ఉన్నవాడను అనువాడనని ఆ గొప్ప దేవుడు గనక. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Whoever you may be, నీవెవరైనా ఉండొచ్చు. tonight I want you to know that person I am. ఈ రాత్రి ఆ వ్యక్తిని మీరు తెలుసుకోవాలని కోరుచున్నాను. నేను ఉన్నవాడును అని చెప్పిన ఆయనను. Amen. ఆమేన్. When Moses came to God, మోషే దేవుని వద్దకు వచ్చినప్పుడు, when God spoke to Moses, దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు, hey, వెళ్ళి తీసుకొనిరా,
నువ్వు వెళ్ళి నా జనులను తీసుకొని రా. Do you know what happened to Moses? అప్పుడు మోషేకి ఏమైందో తెలుసా? Moses said, మోషే అన్నాడు, if I go there నేను అక్కడికి వెళ్తే and if I tell them, నేను వారికి చెప్తే they will ask, who sent you? నిన్ను ఎవరు పంపించారని అడుగుతారు. Who sent you? ఎవరు నిన్ను పంపించింది? That time God said, అప్పుడు దేవుడు అన్నాడు, go Moses. మోషే వెళ్ళు, Moses, go. మోషే వెళ్ళు, Tell I am sent you. నేను ఉన్నవాడను అనే ఆయనను నేను పంపి ఉన్నానని చెప్పమన్నాడు. Hallelujah. హల్లెలూయా. The word I am నేను ఉన్నవాడను, is నేను He is the one who rules the heaven and the earth. భూమి ఆకాశములను ఈ సర్వ సృష్టిని ఏలుచున్నటువంటి ఆయన. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Do you know what Jesus said? యేసయ్య ఏమన్నాడు తెలుసా? Jesus said, యేసయ్య అన్నాడు, if you read the Bible, బైబిల్ చదివినట్లయితే John chapter 18, యోహాను సువార్త 18వ అధ్యాయం verse 4, 5 4, and 6. 5, 6 వచనాలు. Said to them, whom are you seeking? And they answered him, Jesus of Nazareth. Jesus said to them, I am he. And Judas, who betrayed him, also stood with him. Now when he said to them, I am he, they drew back and fell to the ground. ఇక్కడ చూసినట్లయితే యేసు తనకు సంభవింపబోన అన్నియు ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను. వారు నజరేయుడైన యేసును అని ఆయనకు ఉత్తరమియగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పాను. ఆయనను అప్పగించిన యూదాయు వారి యొద్ద నిలిచి ఉండెను. Continue. ఆయన నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. Hallelujah. హల్లెలూయా. He never did anything. ఆయన ఏం చేయలేదండి. He said, ఆయన మాట మాత్రం చెప్పాడు, I am the he. నేనే ఆయనను అని చెప్పాడు. I am he. నేనే ఆయనను. Don't look around anywhere. ఎక్కడికి దిక్కులు చూడొద్దిక. I am he. ఆయన నేనే. The moment he said that, ఆ మాట చెప్పిన వెంటనే the soldiers, the priest, whoever came to arrest Jesus, ఆ సైనికులే కావచ్చు, ఆ యాజకులే కావచ్చు, ఆయనను బంధించడానికి వచ్చిన వారందరూ కూడా you know what happened? ఏం జరిగిందో తెలుసా? ఉన్న పాత్ర ఒక్క ఉదుటున అలా వెనక్కి పడిపోయారు. That is the power which lives even today. ఈ రోజు కూడా ఆ శక్తి ఇంకా ఉనికిలో ఉన్నది. గట్టిగా చెప్పండి. చెప్పండి గట్టిగా. Lift up your hand. Tell him, మీ I చేతులు- am he. మీ చేతులు పైకెత్తి చెప్పండి, నేనే ఆయనను. It looks little funny. కొంచెం భిన్నంగా అంటే కొంచెం హాస్యాస్పదంగా కనిపిస్తుంది. This word I am he is not a good English. ఆయనను నేనే అనే మాట కొంచెం చెప్పడానికి అంత చక్కగా లేదది. But Jesus said that. అయితే యేసయ్య ఆ మాట చెప్పాడు. What is his name? ఆయన పేరేంటి? I am he. నేనే ఆయనను. చెప్పండి గట్టిగా. చెప్పండి గట్టిగా. I am he. నేనే ఆయనను. చెప్పండి. చెప్పండి. Hallelujah. హల్లెలూయా. Tonight, ఈ రాత్రి I want you to hold on to that I am he. నేనే ఆయనను అని చెప్పిన ఆయనను మీరు పట్టుకోండి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. When Adam committed sin, ఆదాము పాపం చేసినప్పుడు he was thrown out of the Garden of Eden. ఏదెను తోటలో నుండి బయటికి వెళ్ళగొట్టబడ్డాడు. And God kept a archangel there. దేవుడు అక్కడ కెరూబు దూతల్ని పెట్టి ఉన్నాడు. With a flaming sword revolving. అక్కడ ఆ మంటలతో దగదగ మండుచున్నటువంటి ఆ అగ్ని జ్వాలల్ని పెట్టి ఉన్నాడు. అక్కడ ఖడ్గములు పెట్టి ఉన్నాడు. అగ్ని Nobody ఖడ్గములు. can come inside the Garden of Eden. ఆ ఏదెను తోటలోనికి ఎవరు ప్రవేశించకుండానట్లుగా ఆ ఖడ్గ ద్వారాలు పెట్టి The ఉన్నాడు. flaming sword was there. ఆ ఖడ్గ జ్వాలలు అక్కడ ఉన్నాయి. అక్కడ అలా కదులుతూ ఉన్నాయి. Do you know what happened because of Gethsemane? గెత్సెమనేని బట్టి ఏం జరిగిందో తెలుసా? Because of Gethsemane. గెత్సెమనేని బట్టి, Because of the last Adam. ఆ కడపట్టి ఆదామును బట్టి The sword which was removed from the seat went back into the seat. మరి ఆ యొక్క వరలో నుండి బయటికి తీయబడినటువంటి ఖడ్గము మళ్ళీ వరలో పెట్టబడింది. Hallelujah. హల్లెలూయా. Tonight, ఈ రాత్రి the sword is back into the seat.
ఆ ఖడ్గము తిరిగి ఒరలోనికి పెట్టబడింది. How do you know, brother? మీకెలా తెలుసు బ్రదర్? When Peter heard somebody talking with Jesus, పేతురు యేసుక్రీస్తు వారితో ఎవరో మాట్లాడుతున్నప్పుడు విన్నాడు. and do you know what Peter did? పేతురు ఏం చేశాడు He తెలుసా? took the long, మరి ఆ పెద్ద ఖడ్గం తీసుకున్నాడు. and then he wanted to cut the head of a person. ఆ వ్యక్తి యొక్క తల నరికేద్దాం అనుకున్నాడు. He wanted to cut Malchus. మర్కుస్ అనే ఆ వ్యక్తిని కట్ చేద్దాం అనుకున్నాడు. But do you know what Malchus did? ఈ మర్కుస్ ఏం చేశాడు తెలుసా? He did like this. ఇలాగన్నాడు. He bent his ఇలా head, కొంచెం అలా వంగాడు. and his ears went chabak. ఆ తల బదులు చెవి తెగ నరకబడింది. Hallelujah. హల్లెలూయా. And do you know what happened? ఏం జరిగిందో తెలుసా? The moment the ear fell down on the ground, ఆ చెవి తెగిపోయి కింద పడగానే Jesus looked at Peter. యేసు పేతురు వైపు చూశాడు. Put back your sword into the seat. నీ కత్తిని వరలో పెట్టు పేతురు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. And he never stopped there. అక్కడ ఆగిపోలేదండి. He took the ears. ఆ చెవి తీసుకున్నాడు. He took the ears which was cut down. అక్కడ తెగిపోయి కింద పడిపోయినటువంటి ఆ చెవిని తీసుకున్నాడు. And he healed them. ఆయనను తిరిగి బాగు చేశాడు. Hallelujah. హల్లెలూయా. This is the God who said, I am He. నేనే ఆయనను అని చెప్పిన ఆ దేవాది దేవుడిన. Amen. ఆమేన్. In the Garden of Eden, ఆ ఏదెను తోటలో there was temptation. అక్కడ శోధన ఉన్నది. In the Garden of Gethsemane, గెత్సెమనే తోటలో there also temptation. అక్కడ కూడా శోధన ఉంది. When Jesus told the disciple to pray, యేసుక్రీస్తు వారు ఆ శిష్యులకు ప్రార్థన చేయమని చెప్పినప్పుడు they were sleeping. వారు నిద్రపోతున్నారు. And Jesus came back and told them, యేసు మరలా తిరిగి వచ్చి వారికి చెప్పాడు, you need to pray at least 1 hour to overcome the temptation. ఆ శోధన జయించాలంటే కనీసం ఒక గడి అయినా ఒక గంట అయినా మీరు ప్రార్థన చేయాలన్నాడు. Hallelujah. హల్లెలూయా. So in the Garden of Eden there was temptation. ఏదెను తోటలో శోధన ఉన్నది. And in the Garden of Gethsemane there is temptation. గెత్సెమనే తోటలో కూడా శోధన ఉందండి. Amen. ఆమేన్. If you want to overcome temptation, మీరు గనుక ఒకవేళ శోధన జయించే వారిగా ఉండాలంటే we need to become people of prayer. మనము ప్రార్థన పరులుగా మారవలసిన అవసరం ఉన్నది. Amen. ఆమేన్. 1 hour prayer. ఒక గంట ప్రార్థన. He said, can't you not wait for me 1 hour? నా నిమిత్తం మీరు ఒక్క గడి అయినా నువ్వు ప్రార్థనలో ఉండలేరా అంటున్నాడు ఆయన. Today, ఈ రోజు the same spirit of Peter is working. అదే పేతురు ఆత్మ ఇక్కడ పనిచేస్తా ఉంది అంతటా. People are not interested in God. జనులు దేవుని పట్ల అంత ఆసక్తి లేదండి జనులకి. More they want to have their way. వారి విధానంలో వారి పద్ధతుల్లో వెళ్ళాలనుకుంటారు ఎక్కువగా. But tonight, అయితే ఈ రాత్రి if you want to overcome temptation, ఒకవేళ మీరు గనుక శోధన జయించే వారిగా ఉండాలనుకుంటే do you know what we need to do? మనం ఏం చేయాలో తెలుసా? We need at least 1 hour of prayer. కనీసం ఒక గంట ప్రార్థన మనకు అవసరం. In the Garden of Eden, ఏదెను తోటలో Adam was the most important person. ఆదాము అతి ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉన్నాడు ఆ తోటలో. In the Garden of Eden, ఏదెను తోటలో Lord Jesus, the last Adam, was treated lowest level. ఈ గెత్సెమనే తోట విషయానికి వస్తే గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు వారు కడపటి ఆదాముగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు అందరికంటే హీన దశలో చివరి దశలో ఉన్నాడు. కింది స్థితిలో ఉన్నాడు. The Bible says, బైబిల్ సెలవిస్తుంది, Jesus, the Son of God, దేవుని కుమారుడైన యేసు became like a servant. ఆయన దాసుని రూపము ధరించుకున్నాడు, దాసుడు అయిపోయాడు. Jesus, who was beautiful, ఎంతో సుందరుడైనటువంటి యేసు he is beautier than 10,000. 10,000లో శ్రేష్ఠుడైనటువంటి యేసు. He is the lily of the valley and the bright morning star. లిల్లీ పద్మము కంటే ఎంతో సొగసైన వాడు. But when Jesus came into Gethsemane, అయితే గెత్సెమనే తోటలోనికి వచ్చినప్పుడు ఆ యేసు people could not see his face. జనులు ఆయన ముఖము చూడలేకపోయారు. The Bible says in the book of Isaiah, యెషయా గ్రంథంలో బైబిల్ his సెలవిస్తున్నది, face was completely marred. ఆయన ముఖము సురూపమైనను సొగసైనను లేనిదిగా There was మారిపోయింది. no beauty at all. ఆయనకు సొగసు లేకుండా అయిపోయింది ఆయన ముఖము. Why? ఎందుకు? Because something happened in Garden of Gethsemane. ఆ గెత్సెమనే తోటలో ఏదో ఒకటి జరిగింది అక్కడ. Tonight, ఈ రాత్రి as we hear the word of God, మనము దేవుని వాక్యాన్ని వింటూ ఉండగా we need to make a decision. మనం ఒక తీర్మానం తీసుకోవాలి. Either to be in Adam
or in Christ. ఆదాములో ఏదైనాలో ఉన్నటువంటి ఆదాం వల్లైనా లేదా యేసులోనైనా మనం ఉండాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. In the Garden of Eden, ఏదెను తోటలో it had, because of Adam, ఆదామును బట్టి there was effect for the entire generation. సమస్త మానవాళి అంతటి మీద దాని ప్రభావం పడింది. Because of Adam, ఆదామును బట్టి, because of Adam in the Garden of Eden, ఆ in the Eden. ఈ ఏదైనా వనములో ఏదైనా తోటలో ఉన్నటువంటి ఆదాము Do you know what happened? ఏం జరిగింది తెలుసా? It affected the humanity. మానవాళంతటిని ప్రభావితం చేసింది. God cursed the woman Eve. దేవుడు హవ్వను ఆ స్త్రీని శపించాడు. He said, ఆయన అన్నాడు, by you will bear pain when you give birth to child. వేదనతో నువ్వు పిల్లల్ని కంటావు అన్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Not only that, అంత మాత్రమే కాదు, your husband will rule over you. నీ భర్త నిన్ను ఏల్తాడు. It is all curse. ఇదంతా శాపం అయిపోయింది. But in the Garden of Eden, అయితే in the Garden of Gethsemane, గెత్సెమనే తోటలో something was changed. అక్కడ ఏదో ఒక మార్పు అన్నది సంభవించింది. మార్పు జరిగింది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Tonight, ఈ రాత్రి I want you to hold on to Gethsemane. గెత్సెమనేను మీరు అదిమి పట్టుకోవాలని Do you know కోరుచున్నాను. what happened in Gethsemane? గెత్సెమనేలో ఏం జరిగిందో తెలుసా? What curse was there? Jesus turned it into blessing. ఆ ఏదెను తోటలో ఏ శాపం అయితే వచ్చిందో దాన్ని ఆశీర్వాదముగా గెత్సెమనే తోటలో యేసయ్య మార్చేశాడు. Tonight, ఈ రాత్రి God wants to speak blessing into your life. మీ జీవితంలోనికి దేవుడు ఆశీర్వాదాన్ని పలకాలని కోరుచున్నాడు. Amen. ఆమేన్. It's enough of Garden of Eden. ఏదెను తోట అనుభవమిక చాలు. Now let there be a transaction. ఒక రూపాంతరపు బదిలీ, ఒక మార్పు రావాలి. Amen. ఆమేన్. The Bible says, బైబిల్ సెలవిస్తుంది, he looked at Adam. ఆదాం వైపు చూసి, You will sweat and earn your crop. నీవు చెమటోడ్చి నీవు ఆ పంటను తింటావు అన్నాడు. You came from dust and returned to dust. నువ్వు మన్ను నుండి వచ్చావు, తిరిగి మన్ను అయిపోతావు. But when it comes to the Garden of Gethsemane, అయితే గెత్సెమనే తోట అనుభవంలోనికి వచ్చినప్పుడు even though the man dies, ఆ మనుషుడు చనిపోయినా గాని there is resurrection. పునరుత్థానం ఉన్నది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Friends, స్నేహితులారా, this is a period where any moment Christ will come. మరి ఇది ఎలాంటి గడి అంటే, ఎలాంటి క్షణం అంటే, ఏ గడియ ఏ క్షణమైనా ఉన్న పాటన యేసయ్య రావచ్చు. Amen. ఆమేన్. Things are going bad towards. పరిస్థితులు ఇంకా హీన దశకు వెళ్ళిపోతున్నాయి, హీనంగా మారిపోతున్నాయి. Any moment Christ can come. ఏ క్షణమైనా ఏ గడి అయినా యేసయ్య రావచ్చండి. Tonight, ఈ రాత్రి you need to make a decision నీకు నువ్వుగా ఒక నిర్ణయం whether తీసుకోవాలి. you will choose to stay in the Garden of Gethsemane. మరి నువ్వు గెత్సెమనే తోటలో ఉంటావా? No, I like to be there. లేదండి, ఆ ఏదైనా తోటనే బాగుంది, అక్కడే I ఉంటాను, will be with Adam. ఆదాముతోనే ఉండిపోతాను. Adam lost everything. ఆదాము సమస్తము కోల్పోయాడు. What Adam lost, ఆదాము ఏదైతే కోల్పోయాడో the last Adam brought back everything. ఈ కడపటి ఆదాము సమస్తము తిరిగి సమకూర్చి ఉన్నాడు. గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి. Hallelujah. హల్లెలూయా. So tonight, కాబట్టి రాత్రి there is a difference between the Garden of Eden and Garden of Gethsemane. ఏదెను తోట అనుభవానికి గెత్సెమనే తోట అనుభవానికి ఎంతో వ్యత్యాసం, ఎంతో One మార్పు ఉన్నది. important thing, ఒక ప్రాముఖ్యమైన విషయం, the Garden of Gethsemane speaks in 4 Gospels. గెత్సెమనే తోట అనుభవాన్ని గురించి 4 సువార్తలలో రాయబడింది. If you read in Matthew chapter 26, మత్తయి సువార్త 26వ అధ్యాయం చూస్తే it talks about Gethsemane. గెత్సెమనే గురించి If మాట్లాడుతుంది. you read in Mark chapter 14, మార్కు సువార్త 14వ అధ్యాయంలో చూస్తే it talks about Gethsemane. గెత్సెమనే గురించి చెప్పబడుతుంది. If you read in Luke's Gospel 22, లూకా సువార్త 22వ అధ్యాయంలో చూస్తే you will find the Gethsemane. అక్కడ గెత్సెమనే కనబడుతుంది. If you read in John's Gospel chapter 18, యోహాను సువార్త 18వ అధ్యాయంలో చూస్తే you will find one thing, ఇక్కడ ఒక విషయం మీరు చూస్తారు, Gethsemane. గెత్సెమనే అనుభవం. Why Gethsemane in all the 4 Gospels? ఎందుకండి ఈ గెత్సెమనే అనుభవాన్ని గురించి అంతగా 4 సువార్తల్లో వివరించారు? Do you know why? ఎందుకో తెలుసా? Because every man
have to go through Gethsemane. ప్రతి మనుష్యుడు, ప్రతి వ్యక్తి ఈ యొక్క గెత్సెమనే అనుభవం గుండా వెళ్ళవలసిన అవసరం ఉన్నది. Chapandi. చెప్పండి గట్టిగా. Hallelujah. హల్లెలూయా. It's not a rosary place. ఇదేదో రోజా పువ్వులతో ఉన్నటువంటి స్థలం It's కాదండి. not a happy place. ఇదేదో ఉత్సాహకరమైన It is సంతోషకరమైన a place of suffering. సంబరాలతో కూడిన స్థలం కాదు, కానీ శ్రమలతో కూడిన It is పరిస్థితి a అది. place of trouble. శ్రమలతో కూడిన పోరాటములతో కూడినటువంటి స్థలం అది. It is a place where you cannot toil, you cannot do anything. నువ్వు భరించలేనంత నొప్పి, బాధతో ఉండే స్థలం అది. That is why Jesus prayed this prayer. అందుకనే యేసయ్య ఈ ప్రార్థన చేసి ఉన్నాడు. If it is your will, take away the cup from me. నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. It's not my will, Lord. Let your will be done. అయినా నా చిత్తము కాదు నాయనా, నీ ఇష్టము చొప్పున జరుగును గాక. Amen. ఆమేన్. In the Garden of Eden, ఏదెను తోటలో only one thing was functioning. ఒకే ఒకటి పని చేస్తూ వస్తుంది. My will. నా చిత్తం, నా ఇష్టం. Adam said, my will. ఆదాం అన్నాడు నా ఇష్టం. God said very clearly, దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, don't eat the fruit of good and evil. ఆ మంచి చెడులను గురించి తెలియజేసి ఆ యొక్క పండు తినవద్దు అన్నాడు. That was the will of God. అది దేవుని చిత్తమై ఉన్నది. Do you know what Adam and Eve did? అయితే ఆదాం అవ్వలు ఏం చేశారు తెలుసా? No, my will to eat it. లేదు లేదు, నా చిత్తం, అది నా ఇష్టం, నేను But in the తింటాను. Garden of Gethsemane, అయితే గెత్సెమనే తోట అనుభవంలో do you know what happened? ఏం జరిగింది తెలుసా? Jesus said, యేసయ్య అన్నాడు, it's not my will. నా ఇష్టం కాదు, నా Right. చిత్తం కాదు, It's not my will. నా చిత్తము కాదు, Let your will be done. నీ చిత్తమే సిద్ధించును గాక. Today, ఈరోజు do you want your will or do you want God's will? నీ చిత్తము నీ ఇష్టం కావాలా, లేక దేవుని ఇష్టము దేవుని చిత్తం కావాలా? నీకు There is a choice. నువ్వు ఎన్నుకోవడానికి ఎన్నిక ఉన్నది. ఇప్పుడు This is a garden of choice. ఇది ఎన్నుకునే తోటలు ఇవి రెండు. You can choose either yourself or you can choose God as God's will. ఈ రెండు తోటలు నీకు అందుబాటులో ఉండగా నీవు నీ చిత్తాన్ని, నీ ఇష్టానైనా కోరుకోవచ్చు, లేదా దేవుని చిత్తానికి అప్పగించుకొని దేవుని చిత్తమే జరిగించాలనే ఆ అనుభవంలోనికి నువ్వు రావచ్చు. Amen. ఆమేన్. Many people, అనేక మంది especially Christians, ప్రత్యేకించి మరి ప్రత్యేకంగా క్రైస్తవులైన వారు, everything they do is based on their will. వారు చేసే ప్రతిదీ కూడా వారి ఇష్టం చొప్పునే జరిగిస్తారు. Their wish. వారి ఇష్టం, వారి చిత్తం, Everything theirs. ఏదైనా వారి చిత్తమే, వారి ఇష్టమే. If they want to go somewhere, ఎక్కడికైనా వెళ్ళాలంటే they go. వారు వెళ్తారు. If they want to buy something, ఏదైనా కొనుక్కోవాలంటే they buy. కొనుక్కుంటారు. They want to sell something, ఏదైనా అమ్మాలనుకుంటే they sell it. అమ్మేస్తారు. But that is Garden of Eden. అది ఏదేను తోట అనుభవం అది. But Garden of Gethsemane, అయితే గెత్సెమనే తోట అనుభవము, do you know what is that? అదేంటో తెలుసా? Do you know what is that? అదేంటో తెలుసా? Not my will. నా ఇష్టం కాదు, నా చిత్తం కాదు, Not my will. నా చిత్తము కాదు, Let your will be done. నీ చిత్తమే సిద్ధించును గాక. Amen. ఆమేన్. As you hear this word, ఈ మాటలు మీరు వింటుండగా I want you to raise up your hand. మీ చెయ్యి పైకెత్తాలని కోరుచున్నాను. Everyone in this place, ఈ స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా as you keep one hand on your heart మీరు ఒక చెయ్యి మీ గుండె మీద పెట్టుకొని ఉండగా and just put a question. ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి. Either you want to do your will or God's will. మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. మీరు మీ చిత్తం చేసుకుంటూ వెళ్తారా, దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టపడతారా? Think it over. దాని గురించి ఆలోచించండి. Is it your will or God's will? నీ చిత్తం కావాలా, దేవుని చిత్తం కావాలా? In the Garden of Eden, ఏదెను తోటలో everything was beautiful. సమస్తము చక్కగా సుందరంగా ఉంది. Oh, I love to meditate on that. అయ్యో, అదంటే నాకు చాలా ఇష్టం, దాన్ని ఎంతో ఎక్కువగా ధ్యానించాలని ఇష్టపడతాను. But అయితే Adam did not choose God's will, ఆదాము దేవుని చిత్తాన్ని ఎన్నుకోలేదు, but he chose his will. ఆయన చిత్తాన్ని ఎన్నుకున్నాడు, ఆయన సొంత ఇష్టాన్ని ఎన్నుకున్నాడు. What are you going to choose? మరి మీరేం చేస్తారు? మీరేం Is ఎన్నుకోబోతున్నారు? it God's will or your will? దేవుని చిత్తాన్ని ఎన్నుకుంటారా, మీ ఇష్టాన్ని, మీ చిత్తాన్ని ఎన్నుకుంటారా? When it comes to marriage, వివాహ విషయానికి వస్తే do you know what happens? ఏం జరుగుతుందో తెలుసా? My wish. నా ఇష్టం, My wish. నా ఇష్టం. But do you know the other side, Garden of Gethsemane,
Jesus is weeping. అయితే మరొక వైపు ఈ గెత్సమనే తోట అనుభవంలో యేసు క్రీస్తు వారు విలపిస్తూ కన్నీరు కారుస్తున్నారు. Completely broken. పూర్తిగా విరిగిపోయి నలిగిపోయిన అనుభవంలోకి A వెళ్ళిపోయాడు. son of God. ఒక దేవుని కుమారుడై ఉండి కూడా He is completely gone down. పూర్తిగా కిందికి దిగిపోయాడు. Gone like a servant. ఒక దాసుని వలె Put రిక్తుడైపోయాడు. on the form of humanity. మానవ రూపము ధరించి మనుషుని ఆకారంలో వచ్చి ఉన్నాడు. Broken completely. పూర్తిగా విరిగిపోయిన అనుభవము. Actually, if you study about that, వాస్తవంగా మీరు దాని గురించి బాగా ధ్యానిస్తే when he was striped, ఆయన కొరడాలతో కొట్టబడ్డప్పుడు that is the cruelest, painful punishment. అది అతి భయంకరమైనటువంటి క్రూరమైనటువంటి ఆ యొక్క నొప్పి, బాధ, వేదన అది. Man cannot bear. మనుష్యుడు అది భరించలేడు. But Jesus అయితే యేసు bore it for you and me. నీ నిమిత్తము నా నిమిత్తము దాన్ని భరించి ఉన్నాడు. And he is asking tonight ఈ రాత్రి ఆయన నిన్ను అడుగుచున్నాడు, whether you will follow God's will or your will. మీరు దేవుని చిత్తాన్ని వెంబడిస్తారా, మీ చిత్తానుసారంగా వెళ్ళిపోతారా? If you read in the word of God, దేవుని వాక్యంలో గనుక మీరు చదివినట్లయితే there are several scripture which reveals God's will. దేవుని చిత్తాన్ని గురించి తెలియపరిచే లేఖన భాగాలు ఎన్నెన్నో ఉన్నాయి. And it says వాక్యం God's చెప్తుంది, will is for you to pray. దేవుని చిత్తము ఏంటంటే నువ్వు ప్రార్థించడమే దేవుని God's చిత్తము. will is for you to rejoice. నువ్వు ఆనందించడమే దేవుని చిత్తము. God's will for us is to deny ourselves. మనల్ని మనం ఉపేక్షించుకోవడమే దేవుని చిత్తము. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. This holy month, they say, ఈ పరిశుద్ధ నెల లేదా పరిశుద్ధ మాసము అంటాం కదా, 40 days. ఈ 40 దినాలు పరిశుద్ధ దినాలు. Oh, many people fast. చాలా మంది ఉపవాసం చేస్తారు. Many people, they keep themselves holy. చాలా మంది తమను తాము పరిశుద్ధంగా నిలుపుకుంటారు. 40 days, not 40 only for 40 days. కేవలం 40 రోజులు మాత్రమే అండి. That is just a tradition. అది కేవలం ఒక ఆచారం, ఒక కట్టడలాగా చేస్తారు. We are doing like a tradition. మనం ఒక ఆచారం లాగా చేసేస్తున్నాం. But tonight, అయితే ఈ రాత్రి you can make a complete decision. నువ్వు సంపూర్ణమైనటువంటి తీర్మానంలోనికి రావచ్చు. Do you know what decision? ఏ తీర్మానమో తెలుసా? Lord, ప్రభువా, here I am. ఇదిగో నేనున్నాను, I want to do your will. నీ చిత్తము చేయాలని కోరుచున్నాను. But the day you say that one, ఆ మాట నువ్వు చెప్పిన దినాన your life will be transformed. నీ జీవితము పూర్తిగా మారిపోతుంది, గట్టిగా చెప్పండి. రూపాంతరం చెందుతుంది. Amen. ఆమేన్. All this while, ఇంతకాలము we did our desire. మన ఇష్టం చొప్పున చేస్తూ వచ్చాం. But tonight, అయితే ఈ రాత్రి we are going to make a decision. మనం ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం. Do you know what is the decision? ఆ తీర్మానం ఏంటో తెలుసా? Your will. నీ చిత్తం తండ్రి. Jesus said, యేసయ్య అన్నాడు, if you want to follow me, మీరు నన్ను వెంబడించాలనుకుంటే, if you want to follow me, మీరు నన్ను వెంబడించాలనుకుంటే deny yourself. మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోండి. Die yourself. మీ గురించి మీరు చచ్చిపోండి. The self that is there must die. ఆ నేను అనే అహం ఏదైతే ఉందో అది చావాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Many people think చాలా మంది అనుకుంటారు to become Christian means క్రైస్తవుడు అవ్వడం అంటే go to church. చర్చికి వెళ్ళాలి. Some people think మరికొంతమంది అంటారు పేరు చేంజ్ చేయాలి. పేరు మార్చుకోవాలంటారు. క్రైస్తవులు అంటే పేరు మార్చుకుంటే క్రైస్తవులు అయిపోతారు. One, ఒకటి go to church. చర్చికి వెళ్ళేవారు క్రైస్తవులు. Number two, రెండవది change the name. పేరు మార్చుకుంటే క్రైస్తవులు. ఇప్పుడు నేను క్రైస్తవ. ఇప్పుడు నేను క్రిస్టియన్, I'm a Christian. నేను క్రైస్తవుని. ఆహా. ఆహా కాదండి. You may go to church. మీరు చర్చికి వెళ్ళొచ్చు. You can give tithe and offering. మీరు కానుకలు దశమ భాగాలు ఇవ్వచ్చు. But if you want to be a follower of Jesus, అయితే మీరు యేసును వెంబడించే వారిగా ఉండాలనుకుంటే you must deny yourself. మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోవాలి. Amen. ఆమేన్. Number two, రెండవది he said, take up your cross. ఆయన ఏమన్నాడంటే మీ సిలువనెత్తుకోండి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Some people, కొంతమంది సిలువ అంటే సిలువ అంటే నా భార్య అనే సిలువ బ్రదర్. నా భార్యనే సిలువ బ్రదర్. One brother is telling,
ఒక బ్రదర్ అంటున్నాడు, దేవుడు నాకు ఒకటి సిలువ క్రాస్ ఇచ్చారు. దేవుడు నాకు మోయడానికి ఒక సిలువ పెట్టాడు నా మీద. అవునా? అవునా? నా భార్యని నాకు నా భార్యనే నాకు సిలువ, తీసుకోండి. మోయండి, వెళ్ళండి. ఐ టోల్డ్, నేను అన్నాను తీసుకెళ్ళండి, మోయండి. బికాస్ దట్ అమ్మ ఇస్ గుడ్. ఎందుకంటే ఆ అమ్మాయి లాగా కొంచెం దిట్టంగా ఉంది, He cannot carry. ఆమెను మొయ్యలేడు. Some mothers and parents say like this, కొంతమంది తల్లులు, కొంతమంది తల్లిదండ్రులు ఇలాగ అంటారు, children are the cross. పిల్లలే మాకు సిలువ అండి అంటారు. What to do? ఏం చేయాలి బ్రదర్? But tonight, అయితే ఈ రాత్రి that is not the cross. అది కాదండి సిలువ Your అంటే. wife, your husband is not the cross. నీ భార్య, నీ భర్త నీకు సిలువ కాదు. Your children are not the cross. నీ పిల్లలు నీకు సిలువ కాదు. Because the Bible says, ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, children are the inheritance given by God. పిల్లలు అనేది దేవుడిచ్చిన స్వాస్థ్యము అని బైబిల్ చెప్తుంది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. భార్య, God says, దేవుడు అంటున్నాడు, she is a helpmate. ఆమె నీకు సాటి అయిన సహాయము అంటున్నాడు. Amen. ఆమేన్. Nowhere it says about cross. సిలువ అన్నట్టుగా ఎక్కడ వివరించలేదండి. The word cross means సిలువ అనగా మాట అర్థం ఏంటంటే it is the will of God. అది దేవుని చిత్తము జరిగించడము. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Tonight, ఈ రాత్రి you need to carry your cross. నీ సిలువను నువ్వు ఎత్తుకోవాలి. ఇష్టం లేదండి, ఇష్టం లేదండి, ఆశీర్వాదం మాత్రం కావాలండి. ఆశీర్వాదం మాత్రం చాలా ఎక్కువ కావాలండి. ఇదన్నీ మాట్లాడొద్దండి. ఈ విషయాలన్నీ అంతగా చెప్పొద్దు, మాట్లాడదండి. పాస్టర్ ఫోర్డ్, మీరు బెంగళూరులో చెప్పండి. పాస్టర్ ఫోర్డ్ గారు, మీరు బెంగళూరులో చెప్పుకోండి, అక్కడ బాగానే ఉంటుంది. ఈ దొనబండాలో చెప్పొద్దండి. దొన్నబండలో అలాంటి విషయాలు ఏం చెప్పొద్దండి. ఆ ప్రస్తావన ఆశీర్వాదం ఆశీర్వాదం మా ఆశీర్వాదం. విషయం మాకు మీరు ఏదైనా చెప్పాలనుకుంటే ఆశీర్వాదం ఆశీర్వాదం అన్నట్టుగా చెప్పండి. But when you carry the cross of God, అయితే దేవుని సిలువను మీరు ఎప్పుడైతే మోసుకొని వెళ్తారో, when you carry and follow Jesus, మీరు ఆ సిలువను ఎత్తుకొని యేసుని ఎప్పుడైతే వెంబడిస్తారో, that is the greatest blessing. అది అతి గొప్ప ఆశీర్వాదకరమైన స్థితి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. At the age of 12, 12 సంవత్సరాల వయసులో I gave my life to Christ. నా జీవితాన్ని యేసయ్యకు అప్పగించాను. And I rededicated my life after 25. 25 సంవత్సరాలు గడిచిన తర్వాత నేను మరలా నా జీవితాన్ని తిరిగి ప్రతిష్ఠించుకున్నాను దేవునికి. I tell you one thing. I need to tell you one thing. ఒక విషయం మీకు చెప్పాలి. I enjoy following God. దేవుణ్ణి వెంబడించడం అంటే నేను ఎంతో ఉత్సాహంగా ఆనందిస్తానండి. Hallelujah. హల్లెలూయా. The greatest blessing is to follow Jesus. అతి గొప్ప ఆశీర్వాదకరమైన స్థితి ఏంటంటే యేసును వెంబడించుట. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. The will of God దేవుని or man's will? దేవుని చిత్తమా లేదా మానవ చిత్తమా, మనుషుని Is చిత్తమా? your will or God's will? నీ చిత్తమా దేవుని చిత్తమా? In your life, give preference to God. నీ జీవితంలో దేవునికి ప్రాధాన్యతనివ్వు. When it comes to family, కుటుంబ విషయానికి వచ్చినప్పుడు many people have many things to say. చాలా మందికి చాలా విషయాలు ఉంటాయి Turn చెప్పడానికి. with me to Mark's Gospel, మార్కు సువార్త వైపు తిప్పి చూడండి ఒకసారి. chapter 10. 10వ అధ్యాయం. And we will read we'll see Luke chapter 14. Luke's Gospel chapter 14, క్షమించండి, లూకా సువార్త 14వ అధ్యాయం చూద్దాం. and మార్కు we కాదు. will read verse 26. 26వ వచనం చదువుకుందాం. 14, 26. If anyone comes to me and does not hate his father and mother, wife and children, brothers and sisters, yes, and his own life also, he cannot be my disciple. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు.
Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Jesus said these words యేసుక్రీస్తు వారే స్వయంగా ఈ మాటలు చెప్పి ఉన్నాడు. and he says, ఆయన అంటున్నాడు, if anybody wants to come to me, ఎవడైనాను నా యొద్దకు రావాలనుకుంటే, ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. amen. ఆమేన్, Hallelujah. హల్లెలూయా. It's not an easy gospel. ఇది సులభమైన సువార్త కాదండి. He makes a powerful statement. ఒక చాలా శక్తివంతమైన మాటను ఆయన If పలుకుతున్నాడు. you want to follow Jesus, మీరు గనక యేసును వెంబడించాలనుకుంటే even your family must go back. నీ కుటుంబం కూడా కొంచెం వెనక్కి వెళ్ళిపోవాలి. చెప్పాలి. Hallelujah. హల్లెలూయా. One day, ఒక రోజు one guy said, ఒక వ్యక్తి అన్నాడు, Jesus, యేసయ్యా, I want to follow. నేను నిన్ను Come, వెంబడించాలనుకుంటున్నాను. come. రా రా రా. Do you know what he said? అప్పుడు ఏమన్నాడు తెలుసా అతడు? Let me first bury my father and mother. ముందు వెళ్ళి నా తల్లిదండ్రులను పాతిపెట్టి వస్తాను అన్నాడు. సమాధి చేసి పాతిపెట్టి వస్తాను అన్నాడు. Today, ఈరోజు is Jesus prominent person in your life ఒకవేళ or your family members? యేసుక్రీస్తు వారు నీ జీవితంలో ప్రధానుడుగా ఉంటున్నాడా, లేదా నీ కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు ప్రధానులుగా ఉంటున్నారా యేసయ్య కంటే ఎక్కువగా? Think for a moment. ఒక్క నిమిషం ఆలోచించండి. Yourself must die. నేను అనే ఆ స్థితి చచ్చిపోవాలి. Number 2, రెండవది, your family must go back. నీ కుటుంబము, నీ కుటుంబ సభ్యులు అందరూ వెనకకి వెళ్ళిపోవాలి. Number 3, మూడవది, your business come stand outside. నీ వ్యాపారం పక్కన పెట్టబడాలి. The first is God. మొట్టమొదటి స్థానము దేవుడికి. చెప్పండి. Hallelujah. హల్లెలూయా. When we think about coming to church, చర్చ్కి రావడం అనే అంశాన్ని గురించి మనం ఆలోచిస్తే, ఏముందండి, చర్చ్కే కదా వెళ్దాం, భోజనం తిని, భోజనం తినేసి, స్నానం చేసి, నీళ్లు అన్ని ఫిల్అప్ చేసి, నీళ్ళన్నీ నింపి, పనులన్నీ అయిపోయాక అప్పుడు నెమ్మదిగా తీరికగా వెళ్ళొచ్చులేండి చర్చ్. many people do that one. చాలా మంది అలా చేస్తారండి చర్చ్. young people, I want to tell you, యవనస్తులారా, నేను మీకు చెప్పాలని కోరుచున్నాను, give importance to God. దేవునికి ప్రాధాన్యతనివ్వండి. The Bible says, బైబిల్ సెలవిస్తుంది, seek ye first the kingdom of God and his righteousness. దేవుని రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకండి, and all these things shall be added unto you. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. గట్టిగా హల్లెలూయా, hallelujah. హల్లెలూయా. The choice that you make నువ్వు తీసుకునే ఆ తీర్మానం లేదా నువ్వు ఎన్నుకునే ఎన్నిక makes a huge impact. గొప్పగా నిన్ను ప్రభావితం చేస్తుంది నీ జీవితాన్ని. I'll repeat this statement. మళ్ళీ చెప్తాను ఈ మాట. The decision that you make, నీవు తీసుకునే తీర్మానము, ఆ నిర్ణయం ఏదైతే ఉంటుందో, the choice that you make, నువ్వు ఎన్నుకునే ఎన్నిక, it makes a great impact. అది చాలా గొప్ప ప్రభావితాన్ని చేస్తుంది నీ జీవితానికి. Amen. ఆమేన్. I'll give you one example. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. Have you heard about a man called Mordecai Am? మొర్దెకై అనే వ్యక్తిని గురించి మీరు విన్నారా? Mordecai Am. మొర్దెకై యామ్, ఆయన పేరు విన్నారా? Mordecai Ham. మొర్దెకై హ్యామ్ అనే ఒక వ్యక్తి. Nobody knows. ఎవ్వరికి తెలియదండి ఆయన గురించి. మొర్దెకై This హ్యామ్ is a man who lived in the 19th century beginning. 19వ శతాబ్దంలో మొదటి కాలంలో జీవించిన వాడు. He had a big business in America. ఆ ప్రారంభ దశలో అమెరికాలో గొప్ప వ్యాపారవేత్తగా ఉన్నాడు. One day, ఒక రోజు he shut the door of the business and began to serve the Lord. వ్యాపారపు గదులన్నీ మూసేసి దేవుని సేవ చేయడం మొదలు పెట్టాడు. He bought a vehicle. ఆయన ఒక వాహనం కొనుక్కున్నాడు. And he began to preach the word of God. దేవుని వాక్యాన్ని ప్రకటించడం మొదలు పెట్టాడు. One city after another city. ఒక పట్టణానికి చెప్తూ ఇంకొక పట్టణానికి వెళ్తున్నాడు. This man named Mordecai Ham. మొర్దెకై హ్యామ్ అనే ఈ వ్యక్తి One day, ఒక రోజు while he was preaching in Charlotte,
చార్లెట్ లో ఆయన వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు there was one young man sitting in that meeting. ఆ మీటింగ్ లో ఒక యవనస్తుడు కూర్చొని ఉన్నాడు. And this man preached and gave an opportunity for anybody to accept Jesus. ఈ వ్యక్తి యేసుని గురించి ప్రకటించిన తర్వాత ఎవరైనా మీలో యేసయ్యను అంగీకరించేవారు ఉంటే రండి అని ఆహ్వానించాడు. There was one young man. అక్కడ ఒక యవనస్తుడు ఉన్నాడు. He got up and came forward అతడు నెమ్మదిగా లేచి ముందుకొచ్చాడు. ఆ యవనస్తుడు and gave his life to Jesus Christ. అతని జీవితాన్ని యేసుక్రీస్తు వారికి సమర్పించాడు. Do you know who is that man? ఆ వ్యక్తి ఎవరో తెలుసా? This man is called Billy Graham. ఆ వ్యక్తి మరెవరో కాదండి, బిల్లీ గ్రహాం. We know Billy Graham. మనకు బిల్లీ గ్రహాం బాగా తెలుసు. Powerful man of God. గొప్ప శక్తివంతమైన దైవజనుడు. Millions came to Jesus because of him. ఆయనను బట్టి అనేక లక్షల కోట్ల మంది ప్రజలు దేవుని వద్దకు But వచ్చారు. one thing. అయితే ఒక విషయం, ఒకటి, There was one man called Mordecai Ham. మొర్దెకాయ్ హామ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. He was the one who led him to Jesus Christ. యేసు క్రీస్తు వైపు బిల్లీ గ్రహాంను నడిపించిన దైవజనుడు ఆయన. Hallelujah. హల్లెలూయా. People may not know him. ఆయన గురించి ప్రజలకు అంతగా తెలిసి But ఉండకపోవచ్చు. he was faithful to the call of God. అయితే అతడు దేవుని పిలుపుకు నమ్మకంగా He పనిచేశాడు. was faithful to the will of God. దేవుని చిత్తం పట్ల నమ్మకంగా When ఉన్నాడు. somebody makes a choice to fulfill the will of God, ఒక వ్యక్తి దేవుని చిత్తాన్ని జరిగించడానికి పూర్తిగా సమర్పించుకుంటే years and years afterwards, సంవత్సరాల తరబడి సంవత్సరాలు గడిచిన తర్వాత there is an impact that Okay. takes place. ఒక గొప్ప ప్రభావం అన్నది చోటు చేసుకుంటుంది. There is a great result when you do the will of God. మీరు దేవుని చిత్తాన్ని జరిగించినప్పుడు, నెరవేర్చినప్పుడు ఒక గొప్ప ఫలితం అన్నది ఏర్పడుతుంది. 1992, 1992 August 15th, ఆగస్టు 15 I said to God, నేను దేవునితో అన్నాను, Lord, here I am. ప్రభువా ఇదిగో నేనున్నాను, I will go for you. నీ కొరకు నేను వెళ్తానయ్యా, I will serve you. నిన్ను సేవిస్తానయ్యా. Young in the blood, ఓ యవ్వనస్తుడిగా, యవ్వన రక్తము, I said, here I am. యవ్వన రక్తంలో ఉన్న నేను, Oh my ఇదిగో God. నేనున్నాను ప్రభువా, ఇదిగో దేవా. And do you know what happened? అప్పుడు ఏం జరిగిందో తెలుసా? From that day till today, ఆ దినం మొదలుకొని ఈ నాటి వరకు there is an impact on men and women of God. అనేక మంది స్త్రీ పురుషుల జీవితాలను ప్రభావితం చేయడం జరుగుతుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Do you know why? ఎందుకో తెలుసా? Because I made a choice to choose Garden of Gethsemane. గెత్సెమనే తోట అనుభవాన్ని ఎన్నుకోవడానికి నేను ఎన్నుకున్నాను. Amen. ఆమేన్. Garden of Gethsemane. గెత్సెమనే తోట It's a place of suffering. అది శ్రమలతో కూడిన స్థలము. It's not jolly. అది జాలీగా ఉండే స్థలం కాదు, It's a place of suffering. అది శ్రమలతో కూడిన స్థలము. Jesus went through suffering. యేసు శ్రమల అనుభవం గుండా వెళ్ళి ఉన్నాడు. But one thing before I finish, I want to tell you. అయితే నేను ముగించే ముందు ఒక మాట చెప్పాలని కోరుచున్నాను. Do you know what is that? అదేంటో తెలుసా? Garden of Gethsemane is not only suffering. గెత్సెమనే తోట అనుభవం కేవలం శ్రమలతో కూడిన స్థలం మాత్రమే కాదు, It is a place of strengthening. అది బలము పుంజుకునే స్థలము కూడా. అరవండి గట్టిగా. Hallelujah. హల్లెలూయా. It's a place of strengthening. అది బలమును పుంజుకునే స్థలము. When Jesus was suffering, యేసు శ్రమ పడుతుండట్లే the angel of God came down to the Garden of Gethsemane. ఆ దేవుని దూత పరలోకం నుండి దిగి వచ్చి ఆ గెత్సెమనే తోటలో ఉన్న యేసు వద్దకు దిగి వచ్చాడు. ఆ దూత, All his disciples ran away. శిష్యులందరూ పారిపోయారు. Everybody ran away. అందరూ పారిపోయారు. But from heaven, అయితే పరలోకం నుండి the angel came, దూత దిగి వచ్చాడు, strengthened. యేసును బలపరిచాడు. Hallelujah. హల్లెలూయా. And do you know what happened? ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? No longer he prayed the prayer, Father, if it is your will, take away the cup from me. ఇక ఆ బలం పుంజుకున్న తర్వాత, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించు అనే ప్రార్థనక మరెన్నడూ చేయలేదు. He said, let your will be done. నీ చిత్తమే సిద్ధించును గాక అని దృఢంగా చెప్పాడు. Amen. ఆమేన్. Tonight, ఈ రాత్రి you need to choose the Garden of Eden, Garden of Gethsemane. గెత్సెమనే తోట అనుభవాన్ని నాకు కావాలని ఎన్నుకోవాలి నువ్వు. Why? ఎందుకు? You need the strength of God. నీకు దేవుని బలం అవసరం. How నువ్వు many of దేవుని you చేత need- బలపరచబడటం అవసరం. how many of you need the strength of God? ఎంతమందికి దేవుని బలం కావాలి? Some people,
కొంతమంది overcome temptation. కొంతమంది ఆ శోధనలు జయించలేని స్థితిలో ఉన్నారు. Some people cannot stop some bad habits. కొన్ని దురలవాట్లు ఇది ఎదుర్కొంటున్నారు. వారు వాటిని విడిచిపెట్టలేకపోతున్నారు, జయించలేకపోతున్నారు. Some people cannot overcome. కొంతమంది జయించలేని స్థితిలో ఉంటున్నారు. Many people come and tell me, అనేకుల వద్దకు వచ్చి అంటారు, Pastor, పాస్టర్ గారు నాకు ఈ తాగు ఇష్టం లేదు, తాగాలని నాకు ఇష్టం లేదండి, బట్ ఎలా తాగుతాము? కానీ ఏదో ఒక రీతిగా తాగేస్తున్నానండి. Do you know why? ఎందుకో తెలుసా? They don't have the strength of God. వారికి దేవుని బలము లేదు. But Garden of Gethsemane, అయితే గెత్సెమనే తోట అనుభవం. there is a person called last Adam. కడపటి ఆదాము అనే ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ. He will strengthen you. ఆయన నిన్ను బలపరుస్తాడు. గట్టిగా. గట్టిగా. Hallelujah. హల్లెలూయా. Tonight ఈ రాత్రి we are going to make the decision. మనం ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం. Garden of Gethsemane or Garden of Eden. ఏదైనా తోట అనుభవంలో ఉంటావా, గెత్సెమనే తోట అనుభవంలోనికి వస్తావా? But choose. అయితే ఎన్నుకో. Choose the Garden of Gethsemane. గెత్సెమనే తోట అనుభవాన్ని ఎన్నుకో. Amen. ఆమేన్. I want everyone to stand up, please. దయచేసి అందరం లేచి నిలబడదాం.